ధ్యానయోగం ధారణా మార్గం. సృష్టిలో పరమాత్మ శక్తి స్వరూపంగా ఆకాశంలో కనిపించే జ్యోతులలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నాయి. మానవ ప్రయత్నంతో వెలిగించే వానిలో అగ్ని, జ్యోతులు ఉన్నాయి. జ్యోతులను అనేక విధాలుగా వెలిగిస్తారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం, కొబ్బరి నూనె మొదలైన వాటితో వత్తిని చేర్చి వెలిగించబడుతుంది. ఇవిగాక కర్పూరంతో కూడా జ్యోతి వెలుగుతుంది. దీన్ని హారతిగా ఉపయోగిస్తారు. కర్పూరం వెలిగించిన తరువాత దానిని జ్యోతి అనరాదు, కర్పూరం అనలేం. అంటే రెండు కలిసే ఉన్నాయి. ఇప్పుడు విడదీయడం సాధ్యం కాదు. ఇదే మాదిరిగా మనస్సు అనే కర్పూరం ఆత్మ ప్రకాశంలో కలిసిపోయిన స్థితియే ఉన్మనీ స్థితి. ఇదే భావంలో ఎల్లప్పుడూ ఉంటే మనోన్మన సాధన సిద్ధిస్తుంది. ఇందులో మనస్సు యొక్క 16 కళలు లయమై 17వ కళయైన షోడశ కళాతీత స్థితి, సంసార బంధాలు పూర్తిగా నశించిన స్థితి అవుతుంది. ఈ భావం మనోన్మన యోగ స్థితి, నిర్వికల్పానంద స్థితి. ఇందులో కేవలం బ్రహ్మజ్ఞానం తప్ప వేరే ఏమీ ఉండదు. అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మానంద అనుభూతి అంతరంగంలో అనుభవిస్తూ మౌని అయి ఎల్లప్పుడూ యోగ జీవనం గడుపుతుంటాడు. పూర్వజన్మ సుకృతం వల్ల, దైవానుగ్రహంతో, గురువు యొక్క సంపూర్ణ ఆశీర్వాద బలంతో, జ్ఞానతత్వ బోధ చేతనే మనోన్మన సిద్ధి లభిస్తుంది. స్వాత్మానంద స్థితిలో సదా తన్మయత్వంతో ఆశ్రయించిన వారికి అనుగ్రహించే అవకాశం ఉంటుంది. కేవలం దర్శన మాత్రం వల్ల ఆనంద స్థితి లభిస్తుంది. ధ్యానప్రస్థం.